మొదటి నెల. మొదటి నెలలో మీ బిడ్డ కేవలం బ్లాస్టోసిస్ట్ అనే చిన్న కణాల సమూహం. నెలాఖరు నాటికి ఇది 0.4 గ్రాముల బరువుతో కాపీ సీడ్ వలె ఉంటుంది. కానీ ఈ చిన్న భీమ్ లోపల చాలా జరుగుతాయి. ఇది బిడ్డను పోషించే ఎమ్యునియోటిక్ కొండ మరియు ప్లస్ సెంటర్. రెండవ నెల. ఇప్పుడు మీ బిడ్డను పిండాలు అని పిలుస్తారు. రెండవ నెల చివరి నాటికి అది కిరణం వలె పెద్దదిగా ఉంటుంది. మరియు 4 గ్రాముల వెయిట్ ఉంటుంది. ఈ కాలంలో న్యూరల్ ట్యూబ్ ఏర్పడుతుంది. ఇది తరువాత మెదడు మరియు వెన్నుపాము అవుతుంది. గుండె కూడా కొట్టుకోవడం ప్రారంభమవుతుంది మరియు చేతులు మరియు కాళ్లు కదులుతాయి. నెల 3. మూడవ నెల ముగిసే సమయానికి మీ బిడ్డ లిచీలాగా పెద్దదిగా ఉంటుంది మరియు 28 గ్రాముల బరువు ఉంటుంది. దీని ముఖ లక్షణాలు స్పష్టంగా కనిపించడం ప్రారంభిస్తాయి. కళ్ళు, ముక్కు, పెదవులు, వేళ్లు మరియు కాళ్లు కూడా పెరిగాయి మరియు వారు చిన్న కదలికలు చేయడం కూడా ప్రారంభిస్తారు. మూత్రపిండాలు మరియు కాలేయం వంటి అంతర్గత అవయవాలు కూడా అభివృద్ధి చెందుతాయి. 4వ నెల చివరి నాటికి శిశువు 109 గ్రాముల బరువు ఉంటుంది. ఇది అవోకాడోకు సమానం. ఎముకలు బలంగా మారడం ప్రారంభిస్తాయి మరియు చిన్న తరహా నిర్మాణాలు స్పష్టంగా కనిపిస్తాయి. నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. మరియు శిశువు కూడా ఎక్కిళ్లు మొదలవుతుంది మరియు సజల హాస్యాన్ని గాయపరుస్తుంది. లింక్ అల్ట్రాసౌండ్లో కూడా చూడవచ్చు. 5వ నెల చివరి నాటికి శిశువు 200 అడుగుల 5 గ్రాముల అరటిపండుగా మారుతుంది. జుట్టు మరియు గోర్లు పెరగడం ప్రారంభమవుతుంది మరియు కదలికలు ఎక్కువగా కనిపిస్తాయి. శిశువు యొక్క రుచి మరియు వినికిడి వంటి ఇంద్రియాలు అభివృద్ధి చెందుతాయి మరియు అతను బయటి శబ్దాలను వినడం ప్రారంభించవచ్చు. 6వ నెల చివరి నాటికి శిశువు 675 గ్రాముల బరువుతో సమానంగా ఉంటుంది. వారు అభివృద్ధి చెందుతున్నారు మరియు వారి మెదడు చాలా వేగంగా పెరుగుతోంది. శిశువు కళ్ళు తెరవగలదు మరియు మూసివేయగలదు. మరియు చర్మం తక్కువ వదులుగా మరియు పారదర్శకంగా మారుతుంది. పెరుగుదల మరియు పరిపక్వతకు ఇది ముఖ్యమైన నెల. 7వ నెల చివరిలో శిశువు బచ్చలికూరతో సమానంగా 1 నుండి 2 కిలోగ్రాముల బరువు ఉంటుంది. మనస్సు చాలా వేగంగా తిరుగుతోంది మరియు దృష్టి మరియు వినికిడి మెరుగుపడుతుంది. శిశువు మీ స్వరాన్ని గుర్తించగలదు మరియు శ్వాసను ప్రాక్టీస్ చేయగలదు. 8వ నెలలో శిశువు 2 కిలోగ్రాముల బరువు పైనాపిల్తో సమానంగా ఉంటుంది. ఊపిరితిత్తులు మరియు కాలేయం వంటి అవయవాలు ఇప్పటికీ అభివృద్ధి చెందుతాయి. కదలికలు మరింత వేగంగా మారతాయి మరియు అతను లేదా ఆమె బయటి లైట్లు మరియు శబ్దాలకు ప్రతిస్పందించవచ్చు. 9వ నెల చివరిలో శిశువు 27 నుండి 4 కిలోగ్రాముల బరువు ఉంటుంది. ఇది చిన్న గుమ్మడికాయతో సమానంగా ఉంటుంది. అన్ని అవయవాలు ఇప్పుడు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి మరియు శిశువు ప్రపంచంలోకి రావడానికి సిద్ధంగా ఉంటుంది. ఊపిరితిత్తులు శ్వాస తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాయి మరియు చప్పరించడం మరియు పట్టుకోవడం వంటి శిశువు యొక్క ప్రతిచర్యలు కూడా సెట్ చేయబడి ఉంటాయి.